సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణేశుడి లడ్డూని మంగళవారం సాయి భార్గవ శర్మ పూజలో పాల్గొని లడ్డూ తీసుకున్న వారికి సన్మానం చేశారు. లడ్డూ వేలం పాటలో పాల్గొని 15,100 రూపాయలకు కొత్తపల్లి భిక్షపతి ప్రమీల దంపతులు కైవసం చేసుకున్నారు. కలశము చెల్ల 9,200 కొత్తపల్లి యాదగిరి గౌడ్ పుష్పలత దంపతులు కైవసం చేసుకున్నారు. అనంతరం ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసిన టోకెన్ లడ్డూను 101 కొత్తపల్లి వెంకట్ గౌడ్, కొత్తపల్లి బాలరాజు గౌడ్, రేణుకా దంపతులు కైవసం చేసుకున్నారు. అనంతరం ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపానికి సహకరించిన దాతలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ హైమద్, ఆకుల ప్రభాకర్, కొత్తపల్లి వెంకట్ గౌడ్ అందించిన వారికి శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, గణపతిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, గ్రామంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. గత 15 సంవత్సరాలుగా చిన్న మట్టి గణపతి చేసి చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ గణపతిని పెట్టడం జరుగుతుందని తెలిపారు. పూజలో పాల్గొన్న మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేసి హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గుడికి సహకారం అందించిన వారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆటల పాటలతో, కోలాటాలు, బతుకమ్మ పాటలతో చిన్న పిల్లలు, పెద్దలు, మహిళలు జై జై గణేష్ అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆదర్శ్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. అహ్మదీపూర్ గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ పక్షాన గణేష్ నవరాత్రి ఉత్సవాలని విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళ నిమజ్జనానికి గణనాథులు తరలడం జరుగుతూ ఉన్నది. ఆ గణేష్ మహారాజు యొక్క ఆశీస్సులు ఈ గ్రామం మీద, ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజల మీద, ఈ ఆదర్శ యువజన సంఘం సభ్యుల కుటుంబాలందరి మీద ఉండాలని, ఈ గ్రామం సకల ఐశ్వర్యాలతో మంచి పాడి పంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని కోరుకుంటూ, ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆపదలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఇవాళ ఈ గ్రామాన్ని మొత్తం కూడా కాపాడాలని, వచ్చే సంవత్సరం వరకు ఆయన నిండైనటువంటి దీవెనలు గ్రామం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.